శబ్దవేది తరువాయి భాగం. విజయవర్మ పానయ్య సన్యాసి వేషాలు ధరించి భీమవర్మ నివాస భవనానికి వెళ్తారు. అక్కడ కరుణను కబంధవర్మ అనే ఒక వృద్ధుడికి ఇచ్చి వివాహం చేయబోతున్నారని తెలుసుకుంటారు. చండీదాస్కి అతడి అనుచరుడి ద్వారా ఈ వార్తను పంపి పెండ్లి వారితో పాటు రహస్యంగా అడవిలోని దేవాలయానికి బయలుదేరతారు. ఇది మనం క్రిందటి వారం వీడియోలో విన్నాం కదా. ఆ తర్వాత ఏమైందంటే అరగంట సేపటికల్లా పెండ్లివారు అడవిలోని దేవాలయం చేరారు. పెండ్లికి పౌరోహిత్యం వహించేది భీమవర్మ ప్రాణమిత్రుడైన సోమశర్మ అనే సంగతి అప్పటికిగాను విజయవర్మకు తెలిసిందే కాదు. తోడి సామంతులతో కలిసి వినోదంగా మాట్లాడుతూ భీమవర్మ మంచి ఉత్సాహంలో ఉన్నాడు. తను విజయవర్మను శబ్దవేదిని కూడా కనుగప్పి కరుణకు వివాహం విజయవంతంగా చేయబోతున్నానని అనుకుంటున్నాడు. దేవాలయంలో నుంచి సోమశర్మ బయటికి వచ్చి వధూవరులను సమీపించాడు. చెప్పలేని విచారంతో వంచిన తల ఎత్తకుండా ఉన్న కరుణను ఆ పక్కనే ఉన్న వృద్ధ కబంధవర్మను దీవించాడు. ఆ నిమిషంలో ఇక బలవంతపు పెండ్లి తప్పదేమో అనిపించింది విజయవర్మకు. సోమశర్మ ముందు నడవగా వధూవరులు అతన్ని అనుసరించారు. ఒక్కసారి అడవి ప్రతిధ్వనించేలాగా మంగళతూర్య రావాలు మోగినాయి. అదే సమయంలో దేవాలయం చుట్టుపక్కలనున్న గుబురు చెట్ల నుంచి ఒకే మారు 2 బాణాలు రివ్వుమంటూ వచ్చి ఒకటి సోమశర్మ భుజంలోను రెండోది కబంధవర్మ గుండెలోనూ గుచ్చుకుపోయినాయి. జనంలో హాహాకారాలు బయలుదేరినాయి. శబ్దవేది శబ్దవేది వెతకండి చెట్లల్లో అంటూ భీమవర్మ కేకలు పెట్టాడు. గుండెలో అంబు గుచ్చుకున్న కబంధవర్మ తీరని బాధతో పెద్ద కేక పెట్టి వెల్లకిలా పడి ప్రాణం వదిలాడు. సోమశర్మ మాత్రం భుజంలో గుచ్చుకున్న బాణాన్ని చేత్తో లాగి అవతలు విసిరేస్తూ ఈ దురంతం శబ్దవేది కానే కాదు, విజయవర్మది. వాడి చుట్టుపక్కలే ఉంటాడు, వెతకండి అంటూ గర్జించాడు. భీమవర్మ భటులు కొందరు పెళ్లి చూసేందుకు వచ్చిన ప్రజలందరినీ చుట్టుముట్టారు. మరికొందరు దేవాలయం చుట్టుపక్కల ఉన్న పొదల్లోనూ అడవి ప్రాంతాన్ని గాలించసాగారు. విజయవర్మకు ఒక పక్కన సంతోషం, మరో పక్కన విపరీతమైన భయం పట్టుకున్నది. ఏదో విధంగా వృద్ధుడైన కబంధవర్మను చంపడంతో కరుణకు బలవంత పెళ్లి తప్పింది. కాని చుట్టుముట్టి మనిషిని పరీక్షించి చూస్తున్న భీమవర్మ భటుల బారి నుండి తను బయటపడటం ఎలా, తను ప్రాణాలతో బయటపడటం ఎలా, ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. తను పానయ్య బయటపడటం ఎలా, ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. ఏం పానయ్య, ఏమిటి దారిప్పుడు అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు విజయవర్మ. దారి అని విస్తుపోయాడు పానయ్య. అతడికి పుట్టి మునిగిందిరా అని అనిపిస్తోంది. చివరికి బిత్తరపోయి అటూ ఇటూ చూస్తూ జై సీతారాం, అదే మనకు దారి. ప్రాణాలుంటే బ్రతుకు మార్గం, చస్తే ముక్తి మార్గం అనేశాడు. జై సీతారాం అన్నాడు విజయశర్మ అంతకన్నా చేసేదేమీ లేదనుకుంటూ. జై సీతారాం, హర హర హర. పానయ్య ఈ హాహారాలు ముగించే ముందే సోమశర్మ 10 మంది భటులతో అతడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎవరి జై సీతారాం గాళ్ళు అంటూ గుడ్లూరుమాడు. మేము హిమాలయాల్లో 60 ఏళ్ళు తపస్సు చేసి 60 ఏళ్ళు తపస్సు నిండా మీకు 30 ఏళ్ళైనా లేవు, బంధించండి వీళ్ళని అంటూ ఆజ్ఞాపించాడు సోమశర్మ. తపస్సు 60 ఏళ్ళు కాదు, 20, 10 అని పానయ్య తడబడుతూ చెప్పబోతున్నాడు. బంధించండి వీళ్ళని, దొంగ సన్యాసులు అని గద్దించాడు సోమశర్మ. వెంటనే భటులు విజయవర్మకు పానయ్యకు అరదండాలు తలిగించారు. అరదండాలు చేతికి పట్టంతో అంతా ముగిసిపోయిందని అనిపించింది విజయవర్మకు. ఇప్పుడు కాకపోతే ఇంకా సేపటికైనా తనెవరో సోమశర్మ భీమవర్మ గ్రహించగలరు. తర్వాత జరగబోయేది ఏమిటో స్పష్టంగా తెలుస్తూ ఉంది. తనకు పానయ్యకు కూడా బలవా అని విజయవర్మ ఈ విధంగా ఆలోచిస్తున్నంతలో అక్కడికి భీమవర్మ మరికొందరు కోసల్పూర్ సర్దారులతో కలిసి వచ్చాడు. అతడి ముఖాన కత్తివాటు కూడా నెత్తురు చుక్కలేదు. అంత సక్రమంగా సవ్యంగా జరిగిపోతున్న సమయానికే ఇలాంటి అవాంతరం రావడం అతడికి పట్టరాని కోపాన్ని తెప్పించింది. సోమశర్మ విజయవర్మను పానయ్యను చూపుతూ వీళ్ళు దొంగ సన్యాసులు, బహుశా చండీదాసు ముఠా వాళ్ళై ఉంటారు అన్నాడు భీమవర్మతో. భీమవర్మ విజయవర్మను సమీపించి నకశిక పర్వంతో నిప్పులు చెరిగే నేత్రాలతో పరికించి చూశాడు. తర్వాత హఠాత్తుగా ఏదో తెలుసుకున్న వాళ్ళ విజయవర్మ గడ్డం పట్టుకొని గుంజాడు. గుంజేసరికల్లా ఆశ్చర్యం కలిగించేటట్టుగా అతికించున్న విజయవర్మ గడ్డం గభీమని భీమవర్మ చేతిలోకి వచ్చేసింది. అంటూ భావగర్భితంగా నవ్వాడు భీమవర్మ. తర్వాత సోమశర్మ కేసు తిరిగి వీళ్ళు చండీదాసు ముఠ
అనేనా నీ అభిప్రాయం అన్నాడు. అవును, తెలుస్తూనే ఉంది. ఆ దొంగ గడ్డం, దొంగ చూపులు. విజయవర్మ ఎందుకు కాకూడదు అంటూ పెద్ద పెట్టున నవ్వాడు భీమవర్మ. అవునా విజయ అంటూ విజయవర్మ భుజం తట్టాడు. సోమశర్మ ఆ మాటలతో కంపించిపోయాడు. చుట్టూ ఉన్న కోసల్పూర్ సర్దార్లు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. విజయవర్మ మాత్రం తొనక్కుండా, అవును, నేను విజయవర్మనే. నీకు సోమశర్మకి కూడా బద్ధ శత్రువును అన్నాడు. బోనులో చిక్కే ముందు బద్ధ శత్రువై కాని ఇప్పుడు సరే, ఈ యతీశ్వరులెవరు అన్నాడు భీమవర్మ వేలాకోలంగా. అతడు నా కుడిభుజం, పడవల పానయ్య. ఓహూ, పడవల పానయ్య గారా అంటూ భీమవర్మ పెద్దగా నవ్వాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగారు. భీమవర్మ కుడి చేత్తో అందర్నీ వారించి ఎడమ చేత్తో పానయ్య గడ్డం పట్టు గుంజుతూ, పడవల పానయ్య గారు, ఆ వ్యాపారంలో కన్నా ఈ వ్యాపారంలో గిట్టుబాటు ఎక్కువగా ఉంటుందని భావించారన్నమాట అన్నాడు వేలాకోలంగా. ఈ మాటలతో తిరిగి అక్కడ చేరిన వాళ్ళంతా పెద్దగా నవ్వారు. పానయ్యకు ఆ సమయంలో ప్రాణభీతి అనేది గుర్తు లేకుండా పోయింది. కోపంతో పళ్ళు పటపటా కురుగుతూ ఇలా అన్నాడు. మేం బోన్లో చిక్కవచ్చు, కానీ మిమ్మల్ని బోన్లో చిక్కించుకునేందుకు తయారుగా ఉన్న చండీదాసును మటుకు మర్చిపోకండి. అభయవర్మను చిత్రవధ చేసిన హంతకులను అతని పుత్రుడు విజయవర్మ హతమార్చలేకపోతే చండీదాసు ఆ పని ముగించగలడు సుమండి. పానయ్య పరుషంగా అన్న ఈ వాక్యాలు భీమవర్మతో పాటు అతడి అనుచరులను కూడా నిర్వీణులను చేసినాయి. నిశ్చేష్టుడయ్యాడు సోమశర్మ. అతడి నోట మాట లేదు. ఆపదామస్తకము గాలితాకుడు తిన్న గరికపోచలాగా ఊగిసలాడిపోతున్నారు. భీమవర్మ ఒక్క క్షణం పాటు తల వంచుకొని ఉండిపోయాడు. ఏదో ఒక నిర్ణయం తక్షణం చేయవలసి ఉందని, విజయవర్మను ఇక జీవాలతో పోనివ్వకూడదని అతను నిశ్చయించుకున్నాడు. నలుగురు రాజులు చేరిన చోట న్యాయం చేరుస్తుందని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దీనికి అందరూ అంగీకరిస్తారా అన్నాడు భీమవర్మ. అంగీకరిస్తున్నాము అంటూ సర్దార్లందరూ ఏకకంఠంతో పలికారు. అప్పటికి సోమశర్మ తేరుకొని ఇలా ప్రారంభించాడు. వీళ్ళని శత్రు సైనికులుగా పరిగణించిన అవసరం లేదు. హంతకులు, సామాన్య హంతకులు, ధర్మశాస్త్రాలు కూడా. సోమశర్మ ఆగు అంటూ భీమవర్మ అతడి మాటలకు అడ్డు వచ్చాడు. వీళ్ళు హంతకుల కన్నా నీచులు, ఆధ్యాత్మిక పరులైన యతీశ్వర్లు కూడా. వీళ్ళు దొంగ వేషాలతో అవమానం కలిగించారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణాన్ని రక్తసిక్తం చేశారు. పెండ్లి బట్టలతో ఉన్న కబంధవర్మను వీళ్లకు మరణశిక్ష విధించేందుకు వీటిలో ఏ ఒక్క నేరమైనా సరిపోతుంది అన్నాడు సోమశర్మ కోపం పట్టలేక. అయితే వీళ్లకు మరణశిక్ష విధించాను. గొంతుకు ఉచ్చు బిగించి ప్రాణం పోయే వరకు చెట్టుకు వేలాడి తీయడం ద్వారా ఆ శిక్షను అమలు జరపాలి. ఏం, అందరికి సమ్మతమేనా అంటూ భీమవర్మ చుట్టూ చూశాడు. సమ్మతమే, మాకందరకు సమ్మతమే అంటూ సర్దార్లందరూ ఏకకంఠంతో పలికారు. కానీ అదే సమయంలో కంచు ధ్వని లాంటి ధ్వనితో ఈ వాక్యాలు వినిపించినాయి. దేవపూర్ జమీందార్ను నేను. మీరంతా కేవలం నా అతిథులు మాత్రమే. నా అనుమతి లేకుండా ఇక్కడ న్యాయ విచారణ జరిగేందుకు వీల్లేదు. భీమవర్మ, సోమశర్మలతో పాటు అందరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తిరిగి చూశారు. దేవపూర్ జమీందారు 10 మంది సైనికులతో అక్కడికి రావటం కనిపించింది. గౌరవ సూచకంగా అందరూ ఆయనకు అభివాదనం చెప్పి ఆహ్వానించారు. దేవపూర్ జమీందార్ రాకతో విజయవర్మ పానయ్యలలో తిరిగి ధైర్య ఉత్సాహాలు కలిగినాయి. నిజం ఆలోచిస్తే కబంధవర్మ హత్యకు కారణం తాము కాదు. తమను హంతకులని నిర్ణయించేటందుకు ఏ న్యాయాధిపతికి సాధ్యం కాదు. మహా అయితే కబంధవర్మ హంతకులతో సంబంధం కలిగినారని మాత్రం నేరం మోపటానికి వీలవుతుంది తమ మీద. దేవపూర్ జమీందార్ని చూసేసరికి భీమవర్మకు అరికాలు మంట నెత్తికెక్కింది. పానకంలో పుడకలాగా వీడేమిటి ఇలా తయారయ్యాడు అనుకున్నాడు. కానీ తన కత్తితో చేయగలిగింది ఏమీ లేదు. అంతా ఉపాయంతో సాధించాల్సిందే. అందుకనే ఇలా అన్నాడు. వీళ్ళిద్దరూ హంతకులు. పెండ్లి దుస్తులతో ఉన్న కబంధవర్మను హత్య చేశారు. వీళ్ళ దగ్గర కత్తులు, కటార్లు ఉన్నట్లే లేవే అంటూ తన అనుమానాన్ని బయటపెట్టాడు దేవపూర్ జమీందారు. బాణంతో అతన్ని హత్య చేశారు. నేను కొద్దిలో బ్రతికి బయటపడ్డాను. ఈ మారు వేషాలతో ఉండటమే వీళ్ళు హంతకులని తెలియపరుస్తోంది అన్నాడు సోమశర్మ. ఈ దేవపూర్ సంస్థానంలో మారువేషం వేసినంత మాత్రాన ఎవ్వరిని హంతకులుగా పరిగణించము. బాణం వేసి కబంధవర్మను హత్య చేశారనేటందుకు సాక్ష్యం ఉన్నట్లే లేదు. సరే, అంతా మేము న్యాయ విచారణ చేయగలం అన్నాడు దేవపూర్ జమీందారు. విజయవర్మను, పానయ్యను దేవపూర్ జమీందారు వెంట ఉన్న సైనికులు
కైవసం చేసుకున్నారు. చేసేదేమీ లేక విస్తుపోయి చూస్తున్న భీమవర్మ అతడి తోడి సర్దార్లు ముందు నుంచే ఖైదీలను నడిపించుకుపోసాగారు. భీమవర్మ ఇక ఉండబట్టలేక, దేవపూర్ సంస్థాన శాసనాలకు మేం బద్దులం. ఇక్కడ కేవలం అతిథులు అన్న సంగతి కూడా మాకు తెలుసు. కానీ కోసల్పూర్ ప్రభువుకు వ్యతిరేకి అయిన వాణ్ణి మీరు సహించి వదల్లేరు అని నమ్ముతున్నాం అన్నాడు. ఆ మాటలతో దేవపూర్ జమీందారు టక్కున ఆగిపోయాడు. సాలోచనక భీమవర్మను సమీపించి తగు స్థాయిలో మంతనాలు జరిపాడు. తరువాత అతడి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ, మనమంతా కోసల్పూర్ ప్రభువుల అనుచరులమే. బిసల్పూర్ ద్రోహులతో చేయి కలిపిన వాడెవ్వడు ప్రాణాలతో నా దగ్గర నుంచి బయటపడలేడు. అలా అని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. సోమశర్మ, భీమవర్మలు ఆ మాటలతో పరవశులయ్యారు. పానయ్యకు పై ప్రాణం పైనే పోయినట్లయింది. కాలే పెన నుంచి మండుతూ ఉన్న పొయ్యిలో పడినట్లయిందే పరిస్థితి అనుకున్నాడు విజయవర్మ. కాని విధికి తల ఒగ్గి గుండె బిగువుతో ఊరుకున్నాడు. దేవపూర్ జమీందారు సైనికులు ఖైదీలను ముందు నడవమన్నారు. ఆ అడవి ప్రాంతాలు దాటి పట్టణం సమీపించేసరికి విజయవర్మకు హఠాత్తుగా కరుణ గుర్తుకొచ్చింది. కబంధవర్మ గుండెల్లో బాణం తగలగానే రేగిన గగ్గోల్లో కరుణ ఏమైంది తను చూడనే లేకపోయాడు. కరుణ ఏమైనట్లు అని అడిగాడు పానయ్యను విజయవర్మ. ఏమైతేనేం, ముందు మన సంగతి ఆలోచించు అన్నాడు పానయ్య. నడవండి అంటూ దేవపూర్ జమీందారు సైనికులు వాళ్ళను గద్దించారు. మృత్యుముఖంలోకి సరాసరి నడుస్తున్నామనుకుంటూ పానయ్య, విజయవర్మలు భావించసాగారు. కొద్దిసేపట్లో వారు దేవపూర్ జమీందారు భవనం చేరుకున్నారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.